జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం తుందేస్తాం జగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగల గరడం మా పిలుపే డమరుకం మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం కౌన్సిల్ మెంబర్స్ అందరికీ నమస్కారాలు. నేను ఒక 2 పాయింట్లు మాట్లాడదలుచున్నాను. ఒకటి ఏంటంటే బిఎస్ఆర్టీ రిక్రూట్మెంట్ లో వచ్చిన వాళ్ళందరూ రిటైర్ అయ్యి బ్యాంకుల్లో ఖాళీలుగా బ్యాంకు ఉద్యోగాలని ఖాళీలుగా ఉన్న టైంలో ఏఏబిఏ చేసినటువంటి పోరాటాల వల్ల తర్వాత ఐబీపీఎస్ రావడము ట్రాన్స్పరెంట్ గా అక్కడ కంటిన్యూస్ ప్రాసెస్ లో కొన్ని వేల ఉద్యోగాలు సంవత్సరం వేసుకుంటూ వచ్చి కొన్ని లక్షల ఉద్యోగాలుగా మారడం మనందరం బ్యాంకులో రావడం జరిగింది. ఆ ప్రాసెస్ లోనే నేను కూడా బ్యాంకులో రిక్రూట్ అయినాను. సో అది ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా జరిగినటువంటి పోరాటాల ద్వారా వచ్చినటువంటి. సో ఇప్పుడు ఏమవుతుందంటే 2013 నుంచి 2024 వరకు లెక్కలు తీసుకుంటే మన రిపోర్ట్ లో ఉంది అది 1,50,000 ఉద్యోగాలు క్లర్కల్ షార్టేజ్, దాదాపుగా 60,000 మంది సబ్ స్టాఫ్ షార్టేజ్ గా చూపిస్తా ఉన్నాం. అంటే ఇక్కడ తప్పేవరదంటే బ్యాంకుల్లో రిక్రూట్ అయ్యి మనం పోరాటాలు చేసి దాన్ని సాధించలేకపోతున్నాం అనేది అది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక రకంగా ఏబిఏ తరఫున మనం ఎంత ముందుకు వచ్చి పోరాటం చేస్తున్నా కూడా ఆల్రెడీ వాళ్ళు చూపిస్తున్నటువంటి ఖాళీలు దాంతో పాటు ఇంకా వేకెన్సీస్ కూడా మనము ఫిలప్ చేయలేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని అన్నిటిని కూడా మనం బాధ్యతగా తీసుకొని ఎటువంటి పోరాటమైనా మనం గట్టిగా చేసి మన బాధ్యతగా మన రాబోయే తరాలకు మనం ఉద్యోగాలు కల్పించినట్లయితేనే మనకు మన దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మనం ఏదైనా చేయగలిగిన వాళ్ళైతే. సో ఆల్రెడీ మనం ఫోర్ ఫ్రంట్ లో ఉన్నాము, చాలా ఎడ్యుకేషన్ చేస్తున్నాం, బ్రహ్మాండమైనటువంటి నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నాం. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాము. ఇంకా ఎటువంటి కాల్స్ ఇచ్చినా కూడా దీన్ని విజయవంతం చేయడానికి మనం అందరం కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుందాం. యూత్ కౌన్సిల్ పెట్టిన తర్వాత నుంచి చాలా వండర్ఫుల్ గా ఎడ్యుకేషన్స్ గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో కొంత ల్యాక్ ఆఫ్ ఇదైతే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ట్విట్టర్ అనే ప్లాట్ఫామ్ ఎంటర్టైన్మెంట్ ఉండదు అక్కడ. ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో మన వాళ్ళందరూ ఎంత యాక్టివ్ ఉన్నా కూడా ట్విట్టర్ అనేది అది ఎంత ఓపెన్ చేసినా ఇన్ఫర్మేషన్ బేసిస్ లోనే అది అప్డేట్ అవుతా ఉంటుంది. మన వాళ్ళందరికీ అంత ఐకాచిగా ఉండదు. ట్విట్టర్ ఓపెన్ చేస్తే దాన్ని రీట్వీట్ చేయాలా, లేకపోతే దాంట్లో పోస్ట్ చేయాలా, ఇన్ఫర్మేషన్ చదవాలా, ఇది తప్ప ఇన్స్టాగ్రామ్స్ లో రీల్ వచ్చినట్టు రాదు. అక్కడ ఫేస్బుక్ లో ఫోటోస్ పెట్టడానికి కుదరదు. దాంట్లో లైక్లు షేర్లు అవన్నీ తక్కువగా ఉంటాయి. సో దాన్ని మనం కొంచెం భరించి మనం ఎడ్యుకేట్ అయ్యి మన మెంబర్స్ కూడా ఎడ్యుకేట్ చేయగలిగితేనే దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పటి నుంచి మనం జరిగే బ్రాంచ్ విజిట్స్ లో కానీ లేకపోతే ఇంటరాక్షన్ లో కానీ ట్విట్టర్ గురించి ఆ ప్లాట్ఫామ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు దాన్నే బేస్డ్ గా సోషల్ మీడియా అనేది రన్ అవుతా ఉంటుంది. మనము వాట్సాప్ లో ఎంత షేర్ చేసినప్పుడు కూడా ఒక క్రైటీరియాని బేస్ చేసుకుని తీసుకునే ఇన్ఫర్మేషన్ మాత్రం ట్విట్టర్ నుంచే తీసుకుంటారు. కాబట్టి ట్విట్టర్ ని మనం ఎక్కువగా ప్రమోట్ చేసుకుని అందులో మన యాక్టివిటీస్ అన్ని పోస్ట్ చేసి దాన్ని కొద్దిగా ఇంప్రూవైజ్ చేయగలిగితే బ్యాంక్ ఉద్యోగుల మధ్య చాలా బ్రహ్మాండంగా ఇది ఇంకా డిఎఫ్ఎస్ స్థాయిలో కానీ లేకపోతే గవర్నమెంట్ స్థాయిలో కానీ వెళ్ళే అవకాశం ఉందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. బ్రాంచ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా దీన్ని ప్రమోట్ చేయడము, మన వాళ్ళని కూడా దాన్ని ఎట్లా యాక్టివేట్ చేయాలి, ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పే బాధ్యత అందరికీ కూడా మన మీద ఉంది. కాబట్టి దాని మీద కూడా మనందరం కూడా ఫోకస్ చేయాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అట్లాగే ఒక అంశం నాకు చాలా బాధ అనిపించింది. మన డిసిసిబి కోఆపరేటివ్ బ్యాంక్ లో ఒక లీడర్ కి 200 కిలోమీటర్స్ ట్రాన్స్ఫర్ జరిగితే ఎంప్లాయీస్ అందరూ సపోర్ట్ గా వచ్చి నిలబడి ఆ ట్రాన్స్ఫర్ ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి, కానీ దాన్ని అలాగే వదిలేసి ఆ లీడర్ ని బాధ పెట్టడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఇలాంటి ఇష్యూస్ అన్ని బ్యాంకుల్లో కూడా జరుగుతూ ఉంది. మెంబర్స్ ఏమనుకుంటున్నారంటే లీడర్స్ ఏదో కిరీటం పెట్టేసినారు, వాళ్ళదే బాధ్యత, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆయనే చూసుకుంటాడు, ఆయనకి ఏం కష్టాలు రావు అన్నట్లు వాళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన అట్లా ఉంది. జనరల్లీ మెంబర్స్ యొక్క ఆలోచన కూడా చాలా మంది ఇది లీడర్ రెస్పాన్సిబిలిటీ, మా రెస్పాన్సిబిలిటీ కదా అనే మూస స్థాయిలో పోతా ఉన్నారు. వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఎందుకంటే మనం ఈ ఎంగేజ్ లో ఇటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే యూత్ కౌన్సిల్ మెంబర్లు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఇండివిజువల్ యూనిట్స్ లో కానీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీలలో కానీ మిగతా పదవులు ఉండడం వల్ల ఏమవుతుందంటే బర్డెన్ అనేది ఎక్కువైపోతున్నప్పటికీ కూడా వెల్ అండ్ గుడ్ చాలా బాగా పనిచేస్తున్నారు. సో మెంబర్స్ ఏమవుతున్నారంటే అన్ని రకాల పోస్టులు కూడా యూత్ కౌన్సిల్ మెంబర్స్ లో ఉండడము, కొద్దిగా సమయం అనేది కేటాయించలేకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే లీడర్స్ కి అందరికి చెప్పడం ఏంటంటే, ఒకటి ఈ 30 మందిని దాదాపు ఒక 100 మెంబర్స్ చేసే అవకాశం ఏదైనా ఉంటే అది కూడా చూడండి సార్. ఎందుకంటే కొంతమంది మెంబర్స్ ఇక్కడ అంటే యాక్టివ్ గా పనిచేస్తూ అవకాశం లేని వాళ్ళు కూడా అవకాశం కల్పించినట్లయితే, అలాగే రెస్పాన్సిబిలిటీని కూడా వాళ్ళందరికీ షేర్ చేస్తే దాన్ని మనం ఇంకా యాజిటేషన్ ప్రోగ్రామ్స్ కానీ యాక్టివిటీస్ కానీ పెంచే అవకాశం ఉంటుందని నా రిక్వెస్ట్. ఇకపోతే ఇప్పుడు మాకు కెనరా ఈ సిండికేట్ ఈ 2 బ్యాంకుల మధ్య ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో అది కంటిన్యూస్ గా మాకేంటంటే బ్యాంక్ లో రావడం మాకు ఏమీ తప్ప ఏమీ లేదు. నేను ఈ రోజు అసూరెన్స్ ఇస్తున్నా, ఎప్పుడు మాట్లాడిందే ఇది మా లీడర్స్ దగ్గరైనా కానీ మెంబర్స్ దగ్గరైనా కానీ ఎక్కడైనా చెప్పేది ఒకటే, బ్యాంక్ లో జాయిన్ అయింది, ఏ బ్యాంక్ లో ఉంటామో ఏ బ్యాంక్ లో పోతామో తెలియదు, కానీ
జాయిన్ అయినప్పటి నుంచి ఏఏబీలో ఉన్నాం, రిటైర్ అయ్యే వరకు కూడా ఏఏబీలోనే ఉంటాం. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. మేము ప్రతిసారి మెంబర్స్ చెప్తున్నది కూడా వాళ్ళకి ఏంటంటే ప్రతిసారి ఏదో ఒక ఇష్యూస్ తీసుకొని వస్తున్నారు. నాకు ఏఏబీలో ఒకటిగా ముందుకు పోవడం అనేది నచ్చుతుంది. దానికోసం మేము ఏదైనా చేస్తాం. మెంబర్స్ అందరికి కూడా అదే విషయం మీద మేము క్లారిటీగా చెప్తున్నాము. సో మా మధ్యలో ఉన్న ఇష్యూ కంపల్సరీగా 1000 సార్లైనా కొట్లాడి దాన్ని సెటిల్ చేసుకుంటాం సార్. మేము యూత్ కౌన్సిల్ మెంబర్గా ఇక్కడ వచ్చిన 4 మెంబర్స్ కూడా మేము రాంబాబు సార్కి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. నేను మార్నింగ్ ఇంట్రొడ్యూషన్ చేసుకునేటప్పుడు నా కొంచెం అంటే బ్యాంక్ లోకి వచ్చే విధానం చెప్పాను. అందులో ఏంటంటే నేను గ్రాడ్యుయేషన్ చదివే ఆ టైంలో మా అమ్మగారు అడిగారు నన్ను, అంటే టీచర్ కానీ బ్యాంకర్ కానీ ఏదైనా అయితే బాగుంటుంది నేను చూడాలనుకుంటున్నాను. అంటే ఆ రోజు నుంచి నేను ఏం పెట్టుకోలేదు, అసలు ఏం అనుకోలేదు. ఇంకా సరే నాకు టీచర్ అంటే కొద్దిగా ఎందుకు ఇంట్రెస్ట్ రాలేదు, కానీ బ్యాంకర్ అవుదామనే ఇంట్రెస్ట్ తో పీజీ చేసిన తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాను, జాబ్ సెలెక్ట్ అయ్యాను. సో జాబ్ వచ్చిన తర్వాత ఆ రోజు ఈ సిండికేట్ బ్యాంక్ లో ఆ రోజుకి సంతోషం అనిపించింది. కొన్ని రోజులు అది కంటిన్యూ అయింది. కానీ ఎప్పుడైతే ఏఐబీ లీడర్ గా నేను ఈ యాక్టివిటీస్ చేస్తున్నాను, ప్రతిరోజు గర్వంగా నేను ఒక ఏఐబీ లీడర్ గా ముందుకు పోతున్నాను. అది మీ యొక్క మార్గదర్శనంలో అనేది నేను గర్వంగా తెలియజేసుకుంటూ రాబోయే అన్ని కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ విజయవంతం చేస్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ.